ఈరోజు మనము చెప్పుకోబోయే అంశం సమగ్ర జీవన సూత్రాల్లో మనం చెప్పుకోబోయేటువంటి రెండు విషయాల గురించి తెలుసుకుంటాం. మన జీవన శాస్త్రంలో సమగ్ర జీవన శాస్త్రంలో భాగంగా ఒకటి మైక్రోవేవ్, రెండోది నాన్ స్టిక్ పాత్రలు. ఈ రెండు మన నిత్య జీవితంలో మనం ఏం చేస్తాం, మైక్రోవేవ్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. మైక్రోవేవ్ను యాక్చువల్గా ఇది కనిపెట్టింది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన. సో ఇది ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాలు అని చెప్పొచ్చు, వెస్ట్రన్ కంట్రీస్ అని చెప్పొచ్చు, ఆ పశ్చిమ దేశాలు అక్కడ కనిపెట్టారు. వాళ్ళు ఏంటంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, ఊరికే వాళ్ళ ఆహారము చల్లగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి వేడి తక్కువ కదా, చలి ఎక్కువ. ఆహారం ఏమవుతుంటుంది, ఎప్పుడంటే అప్పుడు కూల్ అయితే ఉంటుంది, కూల్గా తయారవుతుంది. కాబట్టి అప్పటికప్పుడు హీట్ చేసుకోవాలి వాళ్ళు. దానికి కొన్ని మెథడ్స్ కనిపెట్టారు. ఎలా ఉండాలి అది, పొయ్యి మీద అంటే స్టవ్ మీద పెట్టి ప్రతిసారి స్టవ్ వెలిగించి దాన్ని హీట్ చేసుకోవడం సమయం ఎక్కువ పడుతుంది, అంత ఈజీ కాదు. అంటే ఇలాకి ఎలా ఉండాలి, ఇప్పుడు అంతా మోడర్న్ డేస్ కదా ఇవి, అంటే సాంకేతిక ప్రపంచం. కాబట్టి ఎలా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలి, వేగంగా అయిపోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ డిలే ఉండకూడదు, అంత ఫాస్ట్గా అయిపోవాలి. చిటికలో అట్లా చిటికేస్తే అయిపోవాలి. అది మన యొక్క ఆ ఆలోచన మీద అలా తయారైపోయింది. కాబట్టి ఏది ఆలస్యం అమృతం అనే, ఆలస్యం విషయం అనే విధంగా వచ్చేసింది. ఆలస్యం అమృతం కాదు, ఆలస్యం విషయంగా తయారైంది. సో అలాంటి ప్రపంచం మనం నివసిస్తున్నాం కాబట్టి. సో ఇది వాళ్ళు కనిపెట్టారు మైక్రోవేవ్. అయితే దీని నుంచి చెడు పరిణామాలు ఉన్నాయనేది వాళ్ళకు తెలుసు. అది కాకపోతే సాంకేతిక ప్రపంచం ఎలా ఉంటుందంటే అంతా కూడా మీకు చిటికలో అయిందా, అది దట్స్ గ్రేట్, అదే గొప్ప విషయం అంటారు. మిగతావి దాని వెనక ముందు, సో దాని నుంచి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, లాభాలు అనేది అదే, తొందరగా పని అయిపోతుంది అనేది లాభం, అంతే కదా. సో తొందరగా పని అయిపోతుంది అనేది మనకు లాభం. అయితే దాని నుంచి నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలు మనం లెక్కేసుకుంటే దీన్ని వాడకూడదు నిజంగా చెప్పాలంటే. అదేంటి నష్టాలు అంటే, ఈ మైక్రోవేవ్స్తో హీట్ చేస్తారు. ఈ యొక్క ఆహారాన్ని ఎలా హీట్ చేస్తారు, మైక్రోవేవ్స్. ఈ మైక్రోవేవ్స్ అనేది చెప్పాలంటే హై ఫ్రీక్వెన్సీ వేవ్స్. అది ఫుడ్తో మిక్స్ అయిందంటే మన ఫుడ్ యొక్క, ఆ ఫుడ్లో ఉన్నటువంటి క్వాలిటీస్ చేంజ్ అయిపోతాయి. మనం అనుకుంటాం ఏంటంటే హీట్ చేస్తే హీటే కదా అయ్యేది. నో నో, హీట్ చేస్తే హీట్ కాదు, దాంతోపాటు లోపల కెమికల్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి. అర్థమైందా. సో నార్మల్గా మనం మంట పెట్టి హీట్ చేసేదానికి ఈ మైక్రోవేవ్స్తో హీట్ చేసేది చాలా తేడా ఉంది. అది మీరు తెలుసుకోవాలి. అది తెలియదు కాబట్టి మైక్రోవేవ్ వాడుతూ ఉంటాం అంతే. దేనికి పడితే దానికి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మైక్రోవేవ్ వచ్చేసింది, రెఫ్రిజిరేటర్ వచ్చేసింది, వాషింగ్ మెషిన్ వచ్చేసింది. సో అన్నీ వచ్చేసాయి. మన ఆరోగ్యం అంతా పోయింది, ఆరోగ్యం వెళ్ళిపోయింది, ఇవన్నీ వచ్చేసినాయి ఇంట్లోకి. కాబట్టి ఇలా జరుగుతూ ఉంది. ఇంకా అయితే కొంతలో కొంత నేను పూర్తిగా, అంటే ఈ సాంకేతిక ఏది లేకుండా తీసేయమని చెప్పను. సో ఖచ్చితంగా ఎంత కావాలో అంత వాడండి, అంతేగాని మితిమీరి వాడకూడదు. మితిమీరి అదే, అతి సర్వత్రా వర్జేయత్ అంటాం. అంటే అతి అనేది దేంట్లో పనికిరాదు. సాంకేతిక ప్రపంచం అని చెప్పి అన్ని మనము పాత్రలు తోమేది కూడా ఒక మెషిన్ వేసేసి తోమను అని చెప్పేసి దాన్ని వదిలేసి, ఆ, మనం ఎలాంటి హార్డ్ వర్క్ లేక, బాడీకి ఎలాంటి ఒక కష్టం లేక, వ్యాయామం లేక. పూర్వ రోజుల్లో ఏమైందంటే, మన పూర్వపు రోజుల్లో మన పూర్వీకులంతా ఎలా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు బట్టలు కూర్చొని బాగా ఇట్లా బట్టలు ఉతికేవాళ్ళు కూర్చొని. అప్పుడు ఈ ఈ అబ్డోమెన్ ఉంది కదా, అక్కడ మంచిగా ఎక్సర్సైజ్ అయ్యేది. అందుకే చూడండి, వాళ్ళు ఎలాంటి నార్మల్ డెలివరీ, ఎవరికి కూడా సీజన్ ఇప్పుడు చూస్తాం. అప్పట్లో సీజన్లు ఎక్కడున్నాయి, ఎవరు ఆపరేషన్ చేసేవాళ్ళు ఇంట్లో. ఆ, ఆయా వచ్చి ఆమె వచ్చి ఆ, హాయిగా ఆపరేషన్ అంటే ఆమెనే డెలివరీ చేసి వెళ్ళేది బేబీని తీసి. సో ఇప్పుడు అవుతుందా, సాధ్యం అవుతుందా, కొంత నొప్పులు వచ్చాయో లేదో తీసుకెళ్ళి హాస్పిటల్ వేసిస్తారు. సో అలాంటి స్థితికి మనం చేరుకున్నాం. ఓకే, ఇది అభివృద్ధి పొందామా లేదా అభివృద్ధి పోయిందా అనేది ఆలోచిస్తే రెండు రకాలుగా అనిపిస్తుంది. అయితే అభివృద్ధి అనేది మన మనసీ పరంగా పోయిందని చెప్పాలి. మెషిన్స్ పరంగా పెరిగింది, మెషిన్స్ అనేవి భలే వచ్చాయి. ఎక్కడ చూసినా ఒక్కొక్క మెషిన్ మనం చేసే పనులు అవి చేస్తున్నాయి అంతే. అంతేగాని ఆ అభివృద్ధి బాగా జరిగింది, సాంకేతిక అభివృద్ధి చాలా ఉంది, చాలా బాగుంది. మన అభివృద్ధి అంతా వెళ్ళిపోయింది బయటికి. కాబట్టి ఇవి మనం దృష్టిలో పెట్టుకొని స్నేహితులారా, ఈ మైక్రోవేవ్ను ఎక్కువ వాడడానికి అవకాశం లేదు. మీరు ఏమైనా అట్లా రీహీట్ చేయాలనుకుంటే ఒక పని చేయండి, నీళ్లు ఒక పాత్రలో వేసి నీళ్లు హీట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, మైక్రోవేవ్స్లో హై ఫ్రీక్వెన్సీ వేవ్స్, దాంతో హీట్ చేస్తే మీ లోపల ఆ ఫుడ్ యొక్క ఫుడ్కు దీనివల్ల రసాయనిక చర్యలు జరిగి ఫుడ్లో ఉన్న క్వాలిటీ వెళ్ళిపోతుంది. చెప్పాలంటే అది ఒక రకంగా హార్మ్ఫుల్ కూడా, అంటే హానికరం కూడా అది, ఆ ఫుడ్ తినడం.
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వద్దని చెప్పింది. సో నెక్స్ట్, మీరు రీహీట్ చేసుకోవాలనుకున్నారు, ఏదో కారణం వల్ల మీరు ఆ ఫుడ్ని వేడి చేయాలనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక పాత్ర తీసుకొని నీళ్ళు వేడి చేసుకోండి. దాంట్లో ఆ నీరు వేడి అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి. ఒక 2-3 నిమిషాలు పెట్టండి, 5 నిమిషాలు పెట్టండి, అది హీట్ అయిపోతుంది. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటాం. ఓకే, సో ఇది చేయండి దయచేసి. నెక్స్ట్, నాన్ స్టిక్ పాత్రలు ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలి. ఈ నాన్ స్టిక్ పాత్ర ఎలాంటిదంటే, ఈ పాలిమర్ కోటింగ్ ఉంటుంది దానికి. ಯಾವುದೇ పాత్ర తీసుకోండి, ఒక అంటే పెన్నము, కోటో, అంటే మన పెన్నం వాడతాం దోశకి, వీటన్నిటికి, ఇడ్లీకి కూడా ఇప్పుడు వచ్చాయి కదా, అవి కూడా నాన్ స్టిక్ లాగా ఉన్నాయి. సో వీటన్నింటి ఏంటంటే పాలిమర్ కోటింగ్, టెఫ్లాన్ కోటింగ్ అంటాం దీన్ని. ఈ టెఫ్లాన్ కోటింగ్ ఎలా ఉంటుందంటే, మొదటగా మనం తెచ్చుకున్న పాత్ర చాలా నీట్గా ఉంటుంది. ఈవెన్ ఏంటంటే, ఎందుకు వాడుతున్నారు నాన్ స్టిక్ కూడా చెప్తాను. రేటు ఒకటి తక్కువ ఉండొచ్చు, రెండోది క్లీన్ చేయడం ఈజీ అనమాట. సో అలా అలా క్లీన్ చేసేస్తే తొందరలేదు, హాయిగా అట్లా ఫాస్ట్ క్లీన్ చేసి పెట్టేయచ్చు. అదే వేరే పాత్రలు అయితే వాటికి అంటుకుంటుంది, దాన్ని కొద్దిగా గీకాలి బాగా కూర్చొని. ఆ, అంటే నాన్ స్టిక్ ఆయిల్ లేకుండా వస్తుందని వాడుతున్నారు సార్. అదే ఫస్ట్ ఆయిల్ నుంచి ఉంటుంది, అదే ఆయిల్ సార్. అంటుకోదు, ఆయిల్ అంటుకోదు అనేది మీరు మెయిన్. ఆయిల్ కంట్రోల్ కోసం ఇది వాడండి అని చెప్పారు సార్. అదే ఆయిల్ అంటుకోదు అనేది కూడా ఉంది. సో ఆయిల్ అంటే అది అంటుకోదు, ఎందుకంటే అది యాక్చువల్ కెమికల్ కదా, ఎలా అంటుకుంటుంది, దానికి ఆయిల్కు ఎటువంటి సంబంధం లేదు, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, సరిగా అంటుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, ఈజీ టు యూస్ ఈజీ టు యూస్ ఈజీ టు క్లీన్, అండ్ మేబీ ద కాస్ట్ వైజ్ ఆల్సో రీజనబుల్ అన్నప్పుడు మన వాళ్ళు దీనికి వెళ్ళారు. కాకపోతే చూడండి, తయారు చేసే వాళ్ళకి తెలుసు, వాడే వాళ్ళకి ఇద్దరికి తెలుసు, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం, దీన్ని పెద్దగా పట్టించుకోమన్నమాట మ్యాటర్. ఏంటంటే ఆ కోటింగ్ 3 నెలలు బాగుంటుంది, 3 నెలల తర్వాత కొద్ది కరిగి మీ అన్నంలోకి వెళ్తూ ఉంటుంది. అది హాయిగా మనం తిని, అది లోపలికి వెళ్ళి మన చిన్న పేగుల్లో అది ఇరుక్కపోయి, చిన్న పేగుల్లో పోయి ఇరుక్కుంటుంది, అంతే. అది ఎక్కడ అరుగుతుంది చెప్పండి, దాన్ని అరిగించడానికి లోపల మన కాడ ఎంజైమ్ లేవు కదా. అలాంటి కెమికల్ను మనము అరిగించి వాటిని మన దేహం ఉపయోగించుకునే అవకాశం లేదు. ఏదైనా ఒక పదార్థం తిన్నామంటే మన లోపలికి ఏంటంటే అది అరుగుతుంది. అరగడం అంటే 50% మన యొక్క నోట్లో అరుగుతుంది. మనం బాగా 32 సార్లు అంటే 15 సార్లు నమలాలి. ఏదో తిన్నామనుకోండి, ఆ కాబట్టి తినడం అంటే నమిలి నమ్మకం అట్లే మింగేస్తుంటాం. అలా కాదు, యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి ఏంటి, 15 సార్లు మన నోట్లో నమలాలి. ఇంకా ఎక్కువ సార్లు నమిలితే ఇంకా మంచిది. అప్పుడు ఏమైందంటే మీ మీ యొక్క ఎంగిలి ఉంది కదా, ఈ లాలాజలం, అది రెండు మిక్స్ అవుతాయి బాగా, నీట్గా మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళేసరికి 50% డైజెషన్ ఓవర్. ఇంకా రిమైనింగ్ 50% మన లోపల కడుపులో పోతుంది. కడుపులో పోయాక ఈ పక్క కాలేయం ఉంటుంది, ఇంకోటి గాల్ బ్లాడర్ ఉంటుంది, రెండు ఉంటాయి. వాటి నుంచి ఒక రసం వస్తుంది, బయలు రసం. అది వచ్చి దాంట్లో కలుస్తుంది ఆహారంలో. ఎందుకంటే లోపల ఆ బయలు రసం రాలేదనుకోండి, వేడి ఎక్కువైపోతుంది, పొట్టలో వేడి ఎక్కువ అవుతుంది. ఇది ఎట్లాంటిదంటే కాలేయము రేడియేటర్ లాగా. మన వెహికల్కి రేడియేటర్ ఉంటుందా, రేడియేటర్ ఏం చేస్తుంది, బాగా ఇంజన్ వర్క్ చేస్తూ ఉంటుంది కదా, చేయడం వల్ల లోపల వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది, దానికి కూలెంట్ లాగా అనమాట. అది కాలేయం చేసే పని. అదే లేకపోతే మన దేహంలో ఉష్ణం అనేది తట్టుకోకుండా, అంటే ఎంత విపరీతంగా విరిగిపోతుంది, ఎందుకంటే అది మెషిన్ కదా, లోపల వర్క్ అవుతూ ఉంటుంది కదా. ఉం? సో ఇది జరుగుతుంటుంది అనమాట. ఎనివే, లోపల పోయిన తర్వాత ఖచ్చితంగా మన తిన్నటువంటి ఈ యొక్క టెఫ్లాన్ కోటింగ్ కానీ కలర్ ఇది ఉంది కదా, అరగదు. కాబట్టి ఇది మనకు హాని చేస్తుంది. సన్న సన్న పేగుల్లో పోయి ఇరుక్కొని మనం తిన్న ఆహారం ఏది జీర్ణమవుతుందో కొన్ని దాని నుంచి వచ్చేటువంటి పోషక పదార్థాలు ఏమి ఉన్నాయో అవి సరైన రీతిలో మన దేహంలో రక్తంలోకి పీల్చుకోబడాలి. అది జరగదు. అప్పుడు మనకు ఈ మినరల్ డిఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చేటువంటి ఎన్నో వ్యాధులు, ఒకటి రెండు కాదు. కాబట్టి దయచేసి దీన్ని వదిలేయండి. హాయిగా ఐరన్ తావాసు, మట్టితో చేసిన పాత్రలు, స్టీల్ పాత్రలు ఇలాంటి వాడడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్తూ, ఈ యొక్క సమగ్ర జీవన శైలిలో ఈరోజు ఇది తెలుసుకున్నాం అద్భుతంగా.